మొన్న లక్నోతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ డక్అవుట్ అయిన సందర్భంగా ఇచ్చిన రియాక్షన్పై మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ ఇంట్రెస్టింగ్ విషయాన్ని వెల్లడించాడు. సచిన్ టెండూల్కర్తో పోలుస్తూ విరాట్ కోహ్లీ కూడా తన తప్పును అంగీకరించడని, అందుకు బదులుగా సాకులు వెతికే ప్రయత్నం చేస్తాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా లక్నోతో జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ ప్రిన్స్ యాదవ్ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ప్రిన్స్ వేసిన బాల్ను సరిగ్గా అంచనా వేయడంలో ఫెయిల్ అయిన కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అయితే అవుట్ అయిన తర్వాత పిచ్ వైపు చూస్తూ పిచ్లో ఏదో తేడా జరిగినట్లు, తన మిస్టేక్ ఏం లేదన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ క్రమంలో కోహ్లీ రియాక్షన్ పై ఇన్స్టాగ్రామ్ వేదికగా స్పందించిన సంజయ్ మంజ్రేకర్ మాట్లాడుతూ, ప్రిన్స్ యాదవ్ బౌలింగ్ లో విరాట్ కోహ్లీ క్లీన్ బౌల్డ్ అయిన తీరును గమనిస్తే ఒక ఛాంపియన్ బ్యాటర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందో మనకు అర్థమవుతుంది. గతంలో సచిన్ టెండూల్కర్ కూడా ఇలానే ప్రవర్తించేవాడు. అంటే ఇక్కడ విరాట్ కోహ్లీ అవుట్ అయిన విధానం గురించి నేను చెప్పడం లేదు. అవుట్ అయిన తర్వాత కోహ్లీ రియాక్షన్ ఒకసారి గమనిస్తే అవుట్ అయిన వెంటనే పిచ్ వైపు చూస్తూ షాకింగ్ రియాక్షన్ ఇచ్చాడు. అంటే పిచ్ లో ఏదో తేడా జరిగినట్లు, అందువల్లే తను అవుట్ అయినట్లు ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఒకప్పుడు సచిన్ టెండూల్కర్ కూడా ఇలానే చేసేవాడు. తన కెరియర్ లాస్ట్ స్టేజ్ లో అవుట్ అయినప్పుడు ఇలానే పిచ్ వైపు చూసేవాడు. బంతి తక్కువ ఎత్తులో వచ్చిందనో, పిచ్ లో ఏదో తప్పు జరిగిందనో సచిన్ భావించేవాడు. దాన్ని బట్టి మనకు అర్థమవుతున్నది ఏమిటంటే, గ్రేట్ బ్యాటర్స్ ఎవ్వరూ కూడా తమ మిస్టేక్ ను అంగీకరించరు. తమ తప్పును ఒప్పుకోకుండా సాకుల కోసం వెతుకుతారు. ఇది గొప్ప బ్యాటర్ల యొక్క లక్షణం. ఎందుకంటే వాళ్ళు చాలా కాలం నుంచి అద్భుతంగా ఆడుతూ ఎన్నో విజయాలు సాధించుంటారు. దాంతో వాళ్ళ కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇలాంటి క్షణాలు ఎదురైనప్పుడు కూడా వారి కాన్ఫిడెన్స్ ఏమాత్రం తగ్గదు. అదే ఇతర ఆటగాళ్లకు ఇలా జరిగినప్పుడు వాళ్ళ కాన్ఫిడెన్స్ ఖచ్చితంగా దెబ్బతింటుంది. బాల్ ఫాస్ట్గా వచ్చిందనో, లేక ఆ బాల్ను మనం ఆడలేమన్న ఆలోచనతోనో కుంగిపోతుంటారు. కానీ గ్రేట్ బ్యాటర్స్ మాత్రం తాము అవుట్ అవడానికి సహజంగానే ఏదో ఒక కారణాన్ని వెతుకుతారు. ఎందుకంటే వారి సామర్థ్యంపై వారికి అంత నమ్మకం ఉంటుంది. టఫ్ సిచ్యుయేషన్స్ ను బెటర్ గా హ్యాండిల్ చేయడంలోనే గొప్ప ఆటగాళ్ల సక్సెస్ దాగుందని సంజయ్ మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. ఇక మరోవైపు విరాట్ కోహ్లీ ఇచ్చిన సలహాతోనే అతన్ని అవుట్ చేశానని మ్యాచ్ అనంతరం ప్రిన్స్ యాదవ్ తెలిపాడు.